హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. సో T20 వరల్డ్ కప్ లో అప్సెట్స్ పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా మన టీం ఉన్న గ్రూప్ ఏలో మొన్న చూసాం మనం అమెరికా టీం పాకిస్తాన్ని కంగు తినిపించడం అంత పెద్ద అప్సెట్ కాకపోయినా నిన్న ఈవినింగ్ జరిగిన మ్యాచ్లో మరొక అసోసియేట్ నేషన్ ఒక ఫుల్ టైం మెంబర్ని ఓడించింది. కెనడా చేతిలో ఐర్లాండ్ ఓడిపోయింది, 10 runs తేడాతో ఓడిపోయింది. నారో విన్ అయినా కూడా కెనడా వాజ్ ది బెటర్ టీమ్ ఆన్ ద డే. డెఫినెట్గా చాలా బాగా పర్ఫామ్ చేశారు వాళ్ళు. అందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఆ మ్యాచ్ జరిగిన పిచ్ మీద ఫోకస్ ఉంది. ఎందుకంటే సేమ్ పిచ్ మీద మనం రేపు అంటే ఆదివారం రోజున పాకిస్తాన్తో ఆడకపోవచ్చు, కానీ అదే స్క్వేర్, అదే గ్రౌండ్, నసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అంటున్నారు కదా, టెంపరీ స్టేడియం, దానికి ఇంత పెద్ద పొడుగు పేరు, కానీ ఆ వర్స్ట్ వరల్డ్ కప్ వెన్యూ ఎవర్ అని చెప్తాను. ఇంత దారుణమైన వెన్యూ వరల్డ్ కప్స్లో ఎక్కడ ఉండదు, ఇంత కీలకమైన మ్యాచ్లు ఆడుతున్న ప్లేస్లో. న్యూయార్క్ పెద్ద గొప్ప మహానగరం కావచ్చు, కానీ ఆ మహానగరానికి చెందినట్టు లేదు ఆ పిచ్. సో ఆ పిచ్ కానీ గ్రౌండ్ కానీ మళ్ళీ ఇవి ఇక్కడ కూడా బెటర్ పిచ్, అంటే అంత ఇంజరీ కన్సర్న్ లేదు. కొన్ని బాల్స్ డెఫినెట్గా సడన్గా రైజ్ కావడం చూసాం మనం. బట్ ఓవరాల్గా మొదటిసారి ఇక్కడ 100+ స్కోర్ ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ జరిగిన 2 మ్యాచ్ల్లో, శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా, ఇండియా వర్సెస్ ఐర్లాండ్, ఈ 2 మ్యాచ్ల్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 100 లోపే ఆల్అౌట్ అయ్యాయి. కానీ ఇక్కడ మాత్రం కెనడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 137 అంత చేశారు. సో ఫస్ట్ టైం మనకి 100+ స్కోర్ ఇక్కడ రావడం చూసాము. సో అంతవరకు చాలా బెటర్గా అని చెప్పాలి. కెనడా కూడా ఇనిషియల్గా స్ట్రగుల్ అయింది, కానీ చివరిలో నికోలస్ కర్టన్, నాట్ నికోలస్ పూరన్, అయితే ఇతను కూడా వెస్ట్ ఇండియన్ ఆరిజిన్స్ ఉన్నవాడే, మొన్నటిదాకా బార్బడోస్ ఆడిన వాడే, కానీ తర్వాత కెనడా సెటిల్ అయ్యాడు, కెనడాకి ఆడుతున్నాడు ఇప్పుడు. సో ఈ నికోలస్ కర్టన్ ప్లేడ్ అండ్ అగ్రెసివ్ ఇన్నింగ్స్ చివరిలో, ఈవెన్ అగేన్స్ట్ యుఎస్ఏతో వాళ్ళు ఓడిపోయారు కెనడా, కానీ ఆ మ్యాచ్లో కూడా అతను 50 చేశాడు. సో అతను చివరిలో 49 చేశాడు, అది చాలా ఇంపార్టెంట్. అతనికి సపోర్ట్ ఎవరు ఇచ్చారంటే శ్రేయాస్ మొవా, అతని పూర్తి పేరు శ్రేయాస్ వాసుదేవరెడ్డి మొవా, అంటే తెలుగు కుర్రాడు, అక్కడ సెటిల్ అయినట్టు కాబట్టి. సో శ్రేయాస్ మొవా ఇద్దరు కలిసి 65 runs అయితే యాడ్ చేశారు. ఫస్ట్ 5 wickets తొందరగా పడ్డాయి, కానీ చివరిలో వీళ్ళిద్దరి మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ వల్ల స్కోర్ 100 దాటింది. వీళ్ళు కూడా ఇనీషియల్గా స్ట్రగుల్ అయ్యారు, డిఫికల్ట్ టు గెట్ బౌండరీస్, కానీ సింగిల్స్ తీయడం కూడా కష్టమైన పరిస్థితి. ఆ పిచ్ అంతా ఘోరంగా, అవుట్ఫీల్డ్ కూడా చాలా స్లో అవుట్ఫీల్డ్ కదా నసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో. సో అందుకని అక్కడ కష్టమైంది వాళ్ళకి పెద్ద స్కోర్ చేయడం. కానీ చివరిలో వీళ్ళిద్దరూ, మొవా అంత ఫాస్ట్గా చేయలేదు శ్రేయాస్ మొవా, బట్ దిస్ మ్యాన్ నికోలస్ కర్టన్ మాత్రం క్విక్గా రన్స్ చేశాడు. దానివల్ల వాళ్ళకి ఆ స్కోర్ 130+ స్కోర్ వచ్చింది. బట్ దాన్ని చేంజ్ చేసే ప్రయత్నంలో చాలా ఇబ్బంది పడింది ఐర్లాండ్ టీం. ఐర్లాండ్లో మనకు తెలుసు కదా, వాళ్ళు మంచి ప్లేయర్స్, పాల్ స్టర్లింగ్ వాళ్ళ కెప్టెన్, కానీ ఆండ్రూ బల్బనీ, మంచి ప్లేయర్స్ ఉన్నారు, టెక్టర్, హ్యారీ టెక్టర్, వీళ్ళందరూ కూడా దే స్ట్రగుల్డ్ లైక్ ఎనీథింగ్. పవర్ ప్లేలో అయితే దే గుడ్ నాట్ గెట్, ఐ థింక్ 1-2 బౌండరీలు వచ్చాయి పవర్ ప్లేలో. చాలా ఇబ్బంది పడ్డారు అగేన్స్ట్ పేసర్స్. పవర్ ప్లే తర్వాత స్పిన్నర్స్ రంగంలో దిగారు, కెనడా స్పిన్నర్స్ జునైద్ సిద్దికీ అండ్ సాద్ జాఫర్. సో వాళ్ళిద్దరూ చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ వేశారు. పెద్దగా బాల్ టర్న్ అవ్వట్లేదు, బట్ వాళ్ళు వికెట్ బౌలింగ్ వేశారు. ఆ స్లోనెస్ ఆఫ్ ది పిచ్ వల్ల బాల్ స్క్వేర్ దాటలేదు, వాళ్ళు స్క్వేర్ దాటించలేకపోయారు బ్యాట్స్మెన్, చాలా ఇబ్బంది పడ్డారు. సో వెరీ స్లో. యాక్చువల్లీ గమ్మత్ ఏంటంటే, మనం ఈ న్యూయార్క్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మనకు ఏమనిపించింది, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇబ్బంది, సెకండ్ బ్యాటింగ్ ఇస్ బెటర్ అని అనిపించింది కదా. సెకండ్ బ్యాటింగ్ కొంచెం పిచ్ సెటిల్ అవుతున్నట్టుగా ఉంది, సెటిల్ అవ్వలేదు సెకండ్ బ్యాటింగ్ అప్పుడు కూడా అని చెప్పి రోహిత్ శర్మ చెప్పాడు ఐర్లాండ్ మ్యాచ్ తర్వాత. బట్ ఈ మ్యాచ్లో, ఈ పర్టికులర్ మ్యాచ్లో వాడిన పిచ్, ఇది ఒక ఎండ్ చివరిలో ఉంది, 4 పిచ్లు ఉన్నాయి కదా అక్కడ, ఒక చివరిలో ఉన్న పిచ్లో ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ అప్పుడు పిచ్ మరింత స్లో అయిపోయింది. దాంతో ఏంటంటే పేసర్స్ అయినా స్పిన్నర్స్ అయినా ఆడడం చాలా కష్టమైంది, రన్స్ రావడం చాలా కష్టమైంది. సో ఆ పెద్ద రన్స్ కొట్టే ప్రయత్నంలో, పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో బ్యాట్స్మెన్ అవుట్ అయిపోవడం చూసాం మనం. సో క్విక్గా వికెట్స్ పడుతూ వచ్చాయి, ఎవ్వరు కూడా సెటిల్ కాలేదు. సో 59 for 6 అంతా అయిపోయారు వాళ్ళకి స్టేజ్కి, 14th over 13th over. అక్కడ ఇంకా
ఈజీగా గెలిచేస్తుంది కెనడా అనుకున్నాం, కానీ మార్క్ ఎడర్ ప్లేడ్ వెరీ గుడ్ నాక్ అండ్ అలాంగ్ విత్ డాక్రెల్ వాళ్ళిద్దరూ. ఎందుకంటే ఈ ఐర్లాండ్ ప్లేయర్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్ మల్టీ స్కిల్ ప్లేయర్స్, అందరూ కూడా బ్యాటింగ్ బౌలింగ్ రెండు చేయగల ప్లేయర్స్. కాబట్టి మార్క్ ఎడర్ అండ్ డాక్రెల్ కలిసి ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్తో చివరి దాకా తీసుకెళ్లారు. బట్ స్పిన్నర్స్తో పాటు వాళ్ళ పేసర్స్ కూడా, గార్డెన్ లాస్ట్ ఓవర్ వేశాడు, దాంట్లో అతను హీ డింట్ ట్రై టు బౌల్ ఎనీ యార్కర్స్ అలాంటివి వేయడం ప్రయత్నించారు, జస్ట్ ఇన్ టు ద పిచ్, ఆ స్లోనెస్ ఆఫ్ ది పిచ్ని యూజ్ చేసుకున్నాడు. అండ్ వాళ్ళకి పెద్ద షాట్ రాలేదు చివరిలో, రావాల్సిన షార్ట్స్ 17 రన్స్ ఎంతో రిక్వైర్డ్ లాస్ట్ ఓవర్కి, 17 రన్స్ కొట్టే పరిస్థితి ఏమాత్రం కనబడలేదు. సో ఐర్లాండ్ మీద కెనడా విజయం సాధించేసింది. సో ఐర్లాండ్కి ఛాన్సెస్ తగ్గిపోయినట్టే లెక్క. ఇంకా రేపు పాకిస్తాన్ మీద మనం గెలిస్తే యుఎస్ఏ సూపర్ ఎయిట్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళు మిగతా మ్యాచ్ గెలిస్తే. సో యుఎస్ఏ విల్ హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్ ఈ స్టేజ్లో. అంటే వాళ్ళు గెలవాలి కదా, వాళ్ళు మిగతా టీమ్స్ని కూడా ఐర్లాండ్ని వాళ్ళని ఓడించారు వాళ్ళు. బట్ స్టిల్ దే హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్ నౌ, దే హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్ కంపేర్ టు అదర్ టీమ్స్. సో అది పరిస్థితి. ఐర్లాండ్కి వరుసగా 2 ఓటములతో వాళ్ళ సూపర్ 8 ఛాన్సెస్ ఆల్మోస్ట్ మరుగున పడిపోయినట్టుగా ఉన్నాయి. మరొక మ్యాచ్ జరిగింది, ఏ రోజు అని చెప్పడం కష్టం ఎందుకంటే ముందు రోజు జరుగుతుంది కొన్ని మ్యాచ్లు. దట్ వాజ్ స్కాట్లాండ్ వర్సెస్ నమీబియా. దాంట్లో స్కాట్లాండ్ గెలిచింది నమీబియా పైన. స్కాట్లాండ్ నమీబియా రెండు అంత పెద్ద టీమ్స్ అని చెప్పడానికి లేదు, కానీ స్కాట్లాండ్ మ్యాచ్లో గెలిచేసింది. బట్ లియాస్ అనే ప్లేయర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. చివరిలో వచ్చి అతను 35 రన్స్ 157 చేశారు. నమీబియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 156 చేశారు. అది చేసే ప్రయత్నంలో కాస్త స్లో అయినా కూడా లాస్ట్లో లియాస్కి ఒక 35 చేశాడు విత్ 200 స్ట్రైక్ రేట్. సో హీ గాట్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ హీ ఆల్సో పిక్డ్ అప్ వికెట్. ఇది మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే బ్రిడ్జ్టోన్ బార్బేడోస్లో జరిగింది. ఎక్కడైతే ఫైనల్ జరగబోతుందో అక్కడ జరిగింది. అక్కడ స్పిన్నర్స్ ఆల్రెడీ దే ఆర్ కాలింగ్ ద షాట్స్. రెండు టీమ్స్లో కూడా స్పిన్నర్స్ బాగా రాణించారు. స్పిన్నర్స్కి ఎక్కువ వికెట్స్ రావడం, టైట్గా బౌలింగ్ నడిపిస్తుంది. సో మనకి క్లియర్గా అర్థమవుతున్న థింగ్ ఏంటంటే, కోర్స్ న్యూయార్క్లో వాటిలో పరిస్థితులు వేరే. న్యూయార్క్లో ఓన్లీ మనం గ్రూప్ మ్యాచెస్ చూస్తాం, సూపర్ ఎయిట్స్ కానీ నాకౌట్స్ కానీ అన్నీ మనకి వెస్టిండీస్లో జరుగుతాయి. కాబట్టి వెస్టిండీస్లో పిచ్ల మీద అది గయానా కావచ్చు, బార్బేడోస్ కావచ్చు, ఎక్కడ జరిగినా కూడా అక్కడ మెయిన్గా స్పిన్నర్స్కి చాలా పైచేయి అవుతుంది అనేది ఇప్పుడు ఎర్లీగా వస్తున్న ఇండికేషన్. సో ఈ మ్యాచ్లో నమీబియా మీద స్కాట్లాండ్ మ్యాచ్లో కూడా స్పిన్నర్స్ కాల్డ్ ద షాట్స్. సో అది పరిస్థితి. సో చాలా మంచి మ్యాచ్లు ఉన్నాయి ఇవాళ. ఆఫ్ఘనిస్తాన్ ఈస్ టేకింగ్ ఆన్ న్యూజిలాండ్. అండ్ ఇవాళ లేట్ నైట్ 10:30కి ఇంగ్లాండ్ ఈజ్ టేకింగ్ ఆన్ ఆస్ట్రేలియా. అది మనం నిద్ర మానుకుని, నేనైతే ముందు కాసేపు పడుకునేనా సరే, సాయంత్రం కాసేపు ఎక్కువ పడుకుని మధ్యాహ్నం పడుకున్నా సరే మ్యాచ్ మొత్తం చూస్తాను. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా అది కూడా చాలా ఇంపార్టెంట్. 10:30 అంటే లేట్, బట్ స్టిల్ అలాంటి మ్యాచ్ చూడాలి కదా. మధ్యలో ఇంకో మ్యాచ్ కూడా ఉంది. యాక్చువల్లీ 3 మ్యాచెస్ ఆర్ దేర్ ఆన్ దిస్ సాటర్డే. సో అదే మ్యాచ్ కూడా నాకు గుర్తులేదు. బట్ ఈ 2 మ్యాచ్లు మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఆల్రెడీ, నేను వీడియో చేసేటానికి ఆఫ్ఘనిస్తాన్ ఆల్రెడీ సెంచరీ పార్ట్నర్షిప్ చూసాం ఓపెనర్స్ మధ్య. సో దే ఆర్ గివింగ్ సమ్ టఫ్ ఫైట్ టు న్యూజిలాండ్ అని చెప్పాలి. బట్ 14 అవర్స్లో 100 రన్స్ చేశారు. మరి చూడాలి, వీడియో చేసి 10 నిమిషాల తర్వాత మ్యాచ్ సిచ్యుయేషన్ ఏంటో. సో ఆఖరి ఓవర్స్ చూస్తాం. సో మళ్ళీ మరొక వీడియోతో